మహిమాన్వితమైన ప్రదక్షిణలో అనేక రకాలు ఉన్నాయి. ఆత్మ ప్రదక్షిణ సాధారణంగా ఇంట్లో ఏదైనా వ్రతం లేక పూజ చేసిన తర్వాత మన చుట్టూ మనం సవ్య దశలో తిరుగుతూ చేసే ప్రదక్షిణను ఆత్మ ప్రదక్షిణ అని అంటారు. అంటే ప్రదక్షిణ స్థలం లేనప్పుడు ఒక్కచోట నిలబడి చేసే ప్రదక్షిణ ఇది. పాద ప్రదక్షిణ సాధారణంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణ పథంలో కానీ ఆలయం చుట్టూ గాని నడుస్తూ చేసే ప్రదక్షిణ ఇది. దండ ప్రదక్షిణ ప్రదక్షిణ పథంలో స్వామికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసి అనంతరం లేచి నిలబడి ప్రదక్షిణ చేయడం, మరలా సాష్టాంగ నమస్కారం మళ్ళీ ప్రదక్షిణ చేయడం దండ ప్రదక్షిణ అని అంటారు. ఈ పద్ధతిలో 4 దిక్కుల్లో కానీ లేక 4 దిక్కులు 4 మూలలు కలిపి 8 చోట్ల సాష్టాంగ నమస్కారం చేస్తారు. అంగ ప్రదక్షిణ మనిషి అవయవాలన్నీ భూమిని తాకేటట్లుగా పడుకొని ఆలయం చుట్టూ దొర్లుతూ చేసే ప్రదక్షిణకు అంగ ప్రదక్షిణ అని పేరు. పైన పేర్కొన్న ప్రదక్షిణ పద్ధతులన్నీ కలిపి చేసే ప్రదక్షిణ మిశ్రమ ప్రదక్షిణ. సాధారణంగా ఆలయంలో రెండో ప్రదక్షిణ పద్ధతిని అనుసరించాలి. పైన పేర్కొన్న వాటిలో వేటినైనా చేయవచ్చు. ఆలయం చుట్టూ లేదా ప్రదక్షిణ పదం ఉన్నప్పుడు అందులో గాని ప్రదక్షిణ చేయాలి. గర్భాలయంలో కానీ స్వామివారికి ఎదురుగా నిలబడి అంటే ధ్వజస్తంభం వద్ద గాని ప్రదక్షిణ మార్గం వద్ద గాని నిలబడి స్వామికి నమస్కరించుకొని ప్రదక్షిణలు ప్రారంభించాలి. ఒక్క శివాలయం తప్ప మిగతా అన్ని ఆలయాల్లో ఇలాగే ప్రదక్షిణలు చేయాలి. దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివుడు దేవదేవుడు, అంటే దేవుళ్ళకే దేవుడు. కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అదే విధంగా పరమేశ్వరుడి తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాలువ గుండగా బయటకు ప్రవహిస్తూ ఉంటుందని అంటారు. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి ఉంటుంది. పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారని పండితులు చెప్తున్నారు. శివాలయం ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకు ఎడమ పక్కగా బయలుదేరి గర్భాలయానికి వెనక ఉన్న సోమసూత్రం అంటే శివుని అభిషేక జలం బయటకు పోయే మార్గం, ఆ మార్గం వరకు వెళ్లి వెనుతిరగాలి. కానీ సోమసూత్రం దాటరాదు. అక్కడ నుంచి వెనుతిరిగి అప్రదక్షిణంగా మళ్ళీ ధ్వజస్తంభాన్ని చుట్టుకొని సోమసూత్రం వరకు రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ ముగిసినట్లు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదని ప్రధాన నియమం. అలా చేస్తే ఎన్నో ప్రదక్షిణలు చేసినా ఒక ప్రదక్షిణ కిందికే వస్తుందని శాస్త్రం చెప్తోంది.